చేసుకుంటూ ముందుకెళ్ళాలంటారు. Absolutely. Yeah. And ఇక్కడ I also have an interesting question which is ఇప్పుడు AI వచ్చిందండి. No matter what ఇంకా that's gonna be here ఎట్లయినా. కానీ ఈ ఫేక్ థింగ్స్ క్రియేట్ అవుతున్నప్పుడు ఆర్ వి రెడీ ఫర్ ఇట్? అంటే సేమ్ ఈవీ వచ్చినప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్తో మనం రెడీగా ఉన్నామా అని మాట్లాడుకున్నట్టే ఈ పీపుల్ లేకపోవడం వల్ల అసలు అది అందరి చేతిలో పడ్డప్పుడు అది మిస్యూజ్ అవుతుంది కదా. అండ్ ఆ మిస్యూజ్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెరీ క్లియర్లీ చాలా రోజుల తర్వాత ఎంటర్టైన్మెంట్ సెక్టర్లో తీసుకుంటే దేర్ ఆర్ సమ్ పీపుల్ ఆఫ్టర్ బ్రేకప్స్ తర్వాత ఏదో 17 years తర్వాత కరీనా కపూర్ అండ్ షాహిద్ కపూర్ ఒక స్టేజ్ మీదకి వచ్చారు. సో వాళ్ళిద్దరూ జస్ట్ ఒక స్టేజ్ షేర్ చేసుకున్నారంతే. బట్ అక్కడ నుంచి ఒక AI వీడియో ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు ఏదో లిప్ కిస్ ఇచ్చుకున్నట్టు అట్లా ఓవర్ నైట్ వైరల్ అయిపోయింది ఆ క్లిప్. సో చాలా డీప్ గా చూస్తే తప్ప అది AI క్రియేటెడ్ వీడియో అని తెలియదు. అంటే చాలా మట్టుకు ప్రతి ఒక్కళ్ళు అంటే ఆ AI వల్ల వచ్చిన కాంటెంట్ ఏదైతే ఉందో కన్జ్యూమర్స్ మాత్రం త్రూ అవుట్ ఉన్నారు. రూరల్ ఉన్నారు, అర్బన్ ఉన్నారు, డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నారు. సో వాళ్ళు డేటా కన్జ్యూమ్ చేసేటప్పుడు వాళ్ళకి ఈ విచక్షణ ఇంకా కొంచెం తక్కువ ఉంది. బికాస్ దే డోంట్ నో వాట్ ఆర్ కమింగ్ అప్ యెట్. సో అది తెలియనప్పుడు ఇది ఎంతవరకు మనకి న్యాయం చేసే పర్సంటేజ్ ఏంటి, మనకి లాస్ ఇండివిజువల్స్కి స్పెషలీ ఇన్ ఎంటర్టైన్మెంట్ సెక్టర్ కానీ గ్లామర్లో కానీ వీళ్ళందరికీ ప్రైవసీయే మెయిన్ ప్రాబ్లం. అండ్ స్పెషలీ ఇప్పుడు నవదీప్ సెగ్మెంట్ మనం చూసుకున్నా కూడా వీళ్ళకే వాళ్ళ సర్కిల్లోకి ఎవరిని రానివ్వాలి ఎవరిని రానివ్వద్దు అలా చాలా ఫిల్టర్ అయిపోతే వెళ్ళిపోతారండి మనిషి ఇవాల్వ్ అయ్యే కొద్దీ. అండ్ ఆ ప్రాబ్లం మనకి సెలబ్రిటీస్కే ఉంటుంది. సో వీళ్ళకి మంచి జరిగిందంటారా చెడు జరిగిందంటారా AI రావడం? అంటే లైక్ ఐ సెడ్ ఫ్యూ మినిట్స్ బ్యాక్ అండి, ప్రతి ఒక ఇన్నోవేషన్కి ఒక నెగటివ్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా మనం నన్ను అడిగితే టెక్నాలజీ ఈజ్ మోర్ ఎథికల్ దెన్ హ్యూమన్ బీయింగ్స్ అండి, ఇఫ్ యూ ఆస్క్ మీ. Right, so simple thing like I have a daughter who's 10 years old and she watches a lot of reels. As a father, what can I do? Then the basic thing that I can do is I can change the settings, right, where I can ensure the content that she's watching is something of related to her age. We can put checks and balances andi. Negative impact or people, there will always be people who want to create a negative impact and that మనం దాన్ని నేను ఇందాక అన్నాను కదా, సొసైటీ ఎడ్యుకేషన్ ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏది కూడా సైలోలో పని చేయలేదు. సో దట్ ఈస్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ మనం ఉంచుకోవాలి. అనదర్ థింగ్ ఈజ్ రీసెంట్లీ ఒక పైరసీ రిలేటెడ్ చాలా పెద్ద ఇష్యూ అయింది. వేర్ వన్ పర్సన్ వాజ్ హీ వాజ్ I think electrician or air conditioning contractor or something, AC technician, who ultimately first day first show lo కూర్చుని వాడు థియేటర్ లో కూర్చుని he has downloaded all the videos and no one knows that he has done it. దీనికి మనం కొన్ని చెక్స్ బ్యాలెన్సెస్ ఏం పెట్టొచ్చు అంటే మనం కొన్ని AI కెమెరాస్ పెట్టొచ్చు. ఇది కంప్లీట్గా మనం నెగేట్ చేయగలుగుతాం అనేది నేను అన్ను, బట్ ఇట్ టు లార్జ్ ఎక్స్టెంట్ ఇట్ క్యాన్ రిడ్యూస్ సచ్ ఇన్స్టెన్సెస్. సో ఏ రకమైన మీకు ఇమేజెస్ కూడా వచ్చినా దట్ కెన్ ప్రొటెక్ట్. సో దేనికైనా ఒక చెక్ పెట్టచ్చు దీంతో అంటారు. రైట్. అండ్ యూ మేడ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ అండి, టెక్నాలజీ ఈజ్ మోర్ ఎథికల్ అని. ఇది చాలా ఇంట్రెస్టింగ్.